బాగుండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. ఉదయకాల సంబంధం మీ అందరికీ కూడా శుభాభివందనాలు. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు ఆదికాండం 24వ అధ్యాయం 58వ వచనం, రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళుదువా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళుదుననెను. చూడండి, దేవుడిచ్చే శ్రేష్టమైనటువంటి ఈవులు చాలా పవిత్రమైనవి, పటిష్టమైనవి, శ్రేయస్కరమైనవి. ఎందుకంటే ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నప్పుడు రిబ్కాను పిలిచి మరి ఎలియాజరు అడుగుతున్నాడు, ఈ మనుషునితో కూడా వెళ్తావా అని చెప్పి అక్కడ మరి ఎలియాజరుతో పాటు వెళ్ళటానికి మరి దేవుని చిత్తం నిశ్చయం చేసుకున్నట్టును బట్టి ఎలియాజరు ఎరిగి ఉన్నాడు కాబట్టి ఏం చేశాడంటే తన సొంత తీర్మానాల ద్వారా ముందుకెళ్ళలేదు, కానీ దేవుని అభిప్రాయం తెలుసుకొని దేవుని చిత్తం గుర్తెరిగి అక్కడ ఒక నిబంధన పెడతా వచ్చాడు. ఈ కనిపించిన వారిలో అందమైన వారిని, ధనము గల వారిని, బాగా ఉన్నవారిని వెతకాలని అనుకోలేదు. సహజంగా ఈరోజు తల్లిదండ్రులు ఎవరైనా సరే తమ పిల్లలకి మంచి సంబంధాలు చూడాలనుకున్నప్పుడు మరి వాళ్ళ ఆలోచనలో మొట్టమొదటి ధనం, అందం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళలోకి వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఎలియాజరుకి తన యజమానుడైనటువంటి అబ్రహాం అప్పగించిన బాధ్యతకి నమ్మకముగా ఏం చేశాడంటే అక్కడ తన వంటలను అక్కడ ఉంచి ఆ వంటలకి ఎవరైతే నీళ్లు పెడతారో వారే మరి నేను వెతుకుతున్న సహోదరిగా దేవునికి పరీక్ష పెట్టినట్లుగా ఆ నిబంధన సిస్టమ్ని అక్కడ ఆ చిత్తాన్ని తెలుసుకోవడానికి అలాగ నడుచుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే అలాగా ఆలోచనతో అక్కడ ఉన్నాడో అప్పుడు అక్కడికి రెబ్కా రావడం జరుగుతూ వచ్చింది. నిజంగా అక్కడ మరి 10 వంటలకి నీళ్లు పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. సామాన్యంగా ఎవరైనా ఓర్పు, సహనం, బరువు, బాధ్యతలు ఏదైనా చేయటానికి సమర్పణ కలిగిన వాళ్ళు మాత్రమే ఆ పని చేయగలుగుతారు. అలాంటి స్త్రీ ఆ ఇంటికి వస్తే ఆ ఇంటికి ఆశీర్వాదకరమని ఎంచుకున్నాడు. ఈరోజు మనం కూడా చూడాల్సింది ఇదే. దేవుని బిడ్డలారా, చక్కటి బాధ్యత కలిగినటువంటి వారు, మంచి పనితనం కలిగినటువంటి వారు, భారం కలిగినటువంటి వారు, సహనం కలిగినటువంటి వారు, ఓర్పు కలిగినటువంటి వారు, మంచి గుణగణాలు కలిగినటువంటి వారు మనం ఎత్తికి తెలుసుకోవాలి ఈ దినాల్లో. ఇప్పుడు ఎలియాజరు ఈ యొక్క చిన్న కార్యాన్ని బట్టి, అంటే ఈ యొక్క మరి బాధ్యత నిర్వర్తించే స్త్రీనే తన ఇంటికి సరిపోయిన స్త్రీగా ఎంచుకోవటం అనేది నిజంగా ఎలియాజరుకి దేవుడిచ్చిన జ్ఞానం. ఈరోజు నువ్వు దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి, ఎలా వారి జీవితాల్లో వారు ఆత్మీయత గల వాళ్ళు ఎలా గ్రహించాలి, అలాగే కొన్ని మరి తెలుసుకొని ఆ పరీక్ష ద్వారాగా గ్రహించుకునేవారు ఉండాలి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఎలియాజరు రిబ్కాను అడుగుతూ వచ్చాడు, అమ్మ నీళ్లు పెట్టమని అడిగినప్పుడు, నీళ్ళు ఇవ్వమని అడిగినప్పుడు కేవలం ఆయనకు మాత్రమే నీళ్ళు అడిగితే వంటలకు కూడా నీళ్లు పెట్టేసింది. ఎంత చక్కటి ఆత్మీయత అది. నిజంగా ఈ దినాల్లో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే శ్రేష్టమైంది. ఇస్సాకుకి రిబ్కాని ఒక మంచి గుణవతి అయిన భార్యగా ఎలియాజరు వెతికి తీసుకొచ్చుట్లో ఎలియాజరు 100% సక్సెస్ అవుతూ వచ్చాడు. ఎట్లా సాధ్యమవుతూ వచ్చింది? దేవుని చిత్తాన్ని కనుగొనే ఆ విధానాన్ని వారు సరిగా గ్రహించుకోగలగబట్టి వారు ఆ రీతిగా ఆశీర్వాదకరంగా చేయబడుతూ వచ్చారు. ఈరోజు మన జీవితంలో మనం ఏదైనా చేసేటప్పుడు దేవుని చిత్తాన్ని ఎలాగ తెలుసుకోవాలి, ఎలా గ్రహించాలి, ఎలా గుర్తెరగాలి? చాలాసార్లు మనం కన్ఫ్యూజన్స్లో డౌట్స్ పడుతూ ఉంటాం, కొన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉంటాం ఎట్లా చేయాలి ఏంటని. అందుకే మనం దేవుని వాక్యంలో చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అక్కడ 13, 14 వచనాల్లో కూడా చూసినప్పుడు, చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఓట వద్ద నిలిచి ఉన్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకుంటూ కూర్చున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను ఉంచమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ వంటలకును నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించిన ఉండని గాక అనెను. చూసారా ఈ దాసుని యొక్క అనుభవం. కనుక 10 వంటలు ఉన్నాయి. వంటలు ఒక్కొక్కటి 5 పెద్ద బాణలు నీళ్లు తాగుతాయి అంటండి. వంటలు ఒక్కొక్కటి 10 పెద్ద వంటలు ఉన్నాయి. ఈ 10 వంటలకి 5 బాణలు చొప్పున 15 50 బాణలు నీళ్లు పోయాలి. 50 బాణలు నీళ్లు సామాన్యమైన విషయమా? 50 బాణలు నీళ్లు పట్టి పెట్టాల్సి వచ్చింది. ఒక్కొక్క వంటకి 5 మరి బాణాలు చొప్పున పట్టడం అంటే ఇన్ని బాణలు నీళ్లు మోసి ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తికి, ఎవరో తెలియదు, అతను ఎవరో తెలియదు, అతను వంటలు. ఈరోజు మనమైతే ఎవరైనా
రోడ్డు వెంట ఎవరైనా ఒక వ్యక్తి సహాయం అడిగితే సామాన్యంగా చేయం, ఎందుకంటే ఎందుకు చేయాలి మనం అనుకునేటువంటి తరహాగా ఉంటాం. అట్లాంటిది ఎవరో గుర్తు తెలియనటువంటి ఒక వ్యక్తి నీళ్ళు అడిగితే అతనికి నీళ్ళు ఇచ్చింది కాక అతను ఒంటిలకు కూడా నీళ్లు పెట్టింది కదా, ఈమె కదా సరైనటువంటి స్త్రీ అని ఎంపిక చేసుకోవడం జరుగుతూ వచ్చింది. ఇచ్చట ఎలియాజరుకి ఇవ్వబడినటువంటి దైవ జ్ఞానాన్ని మనం చూడవచ్చు, దేవుని చిత్తాన్ని తెలుసుకున్న విధానం చూడవచ్చు. అలాగే 10 ఒంటెలకు నీరు చేది పోయగలిగిన కన్యక విశాలమైనటువంటి ఇష్టపడే మృదువైన హృదయం కలిగి ఉన్న స్థితిని గమనించవచ్చు. ఇదే గమనించాడు ఆయన. విశాలమైన హృదయం, మృదువైన హృదయం, ఆత్మీయత కలిగినటువంటి హృదయం, దీనురాలైన హృదయం, ఇష్టపడే కన్యకను మరి రెబ్కా మరి ఇట్టి కన్యకగా ఉంది. అబ్రాము ఇంటికి వెళ్ళకముందు కొంతకాలం తర్వాత వారితో ఉందమని ఆమె తల్లిదండ్రులు కోరినప్పుడు ఆమె నిరాకరించి వెంటనే దాసునితో వెళ్ళిపోతాను రాయబడుతూ వచ్చింది. 58వ వచనం రాసి ఉంది. అంటే ఇక ఆమె ఎప్పుడైతే దేవుని చిత్తం తెలుసుకుందో కొంతకాలం ఉండెళ్ళమన్నా కానీ ఉండకుండా వెంటనే దేవుని ఏర్పాటు తెలుసుకొని మాట్లాడకుండా ఎలియాజరుతో కూడా వెళ్ళిపోయింది. సాధారణంగా వివాహ దినం విడిచిపెట్టేటప్పుడు అందరూ ఏడుస్తారు, చాలామంది స్త్రీలు ఏడుస్తూ ఉంటారు. కానీ రెబ్కా ఏడవలేదు. రెబ్కా సంతోషంగా వారిని పంపించింది. ఆ రీతిగా మనం జీవించలాగా మరి మనము కూడా ఆ రీతిగా దేవుని చిత్తాన్ని తెలుసుకునేలాగా దేవుడి మాటలు దీవించునుగాక ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, రెబ్కాని ఎలియాజరుకు అనుకున్నట్లుగా నాయన రెబ్కా కూడా నీ చిత్తానికి లోబడినట్లుగా ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీ చిత్తాన్ని గుర్తెరిగి తెలుసుకుని ఆశీర్వాదకరంగా చేపట్టడానికి సహాయం దయచేయవలసిందిగా యేసుక్రీస్తు ప్రభు నామం పేరట ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మకమైన సహవాసం సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.